ఆ గ్రామం ఖమ్మం నగరానికి సమీపంలోనే ఉంది. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. గుడుంబాకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఊరి నిండా వితంతువులు, భార్యలు వదిలేసిన మగాళ్లే కనిపిస్తారు. వాళ్లంతా 35 ఏళ్లలోపు వాళ్లే. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖకు మాత్రం ఏమీ పట్టడం లేదు. ఈ గ్రామం పేరు కొర్లబోడు తండా. రఘునాథపాలెం అర్బన్ మండలంలో ఉంది. ఖమ్మం నగరానికి దగ్గరలో ఉన్న ఊరంతా సమస్యలే. ఇంటి మగదిక్కు గుడుంబాకు బలవడంతో పూట గడవని దుస్థితి దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఉంది. ఊళ్ళో 90 కుటుంబాలుంటే దాదాపుగా 40 మందికి పైగా ఇంటి పెద్దలు చనిపోయారు. జనం అర్ధాకలితో అలమటిస్తున్నా గుడుంబా మాత్రం ఫుల్గా దొరుకుతుంది. కొన్ని కుటుంబాల్లో మగాళ్లు గుడుంబాకి బానిసై భార్య పిల్లలను వేధిస్తుంటే కొందరు భార్యలు కుటుంబాల్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. భార్య లేకపోవడంతో మరింత తాగుడికి బానిసై అర్ధాంతరంగా చనిపోతున్నారు మద్యంకు బానిసైన వాళ్ళు. రోజు సారా తాగుతాడు, ఇంట్లో శమాల పొగలు కొడతాడు, పిల్లగాడిని కొడతాడు, పెళ్ళాన్ని కొడతాడు, అన్నం ఉండి నా పారపోస్తాడు. ఆ చిన్న పిల్లగాడిని కూడా కొడతాడు సారా పోయకుంటుంటే. ఇర్లాపూడిలో సారా బంద్ చేస్తేనే మంచిగా ఉంటది. కష్టం చేసైనా మేము మొగుడు భార్య భర్త మంచిగా బతుకుతాం. మేము ఒక్కో ఇంట్లో మామ, భర్త, కొడుకు ఇలా 3 తరాల వారు మృత్యువాత పట్టంతో ఇంట్లో మిగిలిన కోడలిపైనే భారం పడుతుంది. దాంతో ఆ కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పొలాలు, కాల్వగట్లు, పూరి గుడిసెలు, మేకల పాకలు, పాడుబడ్ల ఇండ్లలో సారా కాస్తున్నారు. ఒక్కోసారి పక్క ఊళ్ల నుంచి కూడా సారా దిగుమతి చేస్తూ అమ్ముతున్నారు గుడుంబా వ్యాపారులు. ఊళ్ళో కుటుంబాలు నాశనమవుతున్నా కనీసం దాని సప్లై ఆపే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు. మంది దాకా ఉండయి. మళ్ళీ తక్కిన వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఊరు పక్కన మాకు నడవాలంటే మాకు కరెంట్ లేదు, మాకు ఇబ్బంది చూడటం ఎవరు లేరు సార్. మా ఆయన కూడా చనిపోయాడు. మళ్ళీ మా కొడుకు కూడా వయసుతనంలో కూడా అదే పని చేస్తుండే సార్. మగ దిక్కు లేకుండా అయిపోయినాం సార్. మాకు అసలు ఎవరు లేరు. ప్రభుత్వం గుడుంబాను నిషేధించినట్టు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో ఎక్సైజ్ శాఖకు ఏమాత్రం పట్టడం లేదు. వైన్ షాపులు, బార్స్ అండ్ రెస్టారెంట్స్ నుంచి కమిషన్స్ దండుకునే పనిలో ఉన్నారే తప్ప గుడుంబా కేంద్రాలపై దాడులు చేయట్లేదన్న విమర్శలున్నాయి. అప్పుడప్పుడు పోలీసులే దాడులు చేసి గుడుంబాను ధ్వంసం చేస్తున్నారే తప్ప ఎక్సైజ్ శాఖ అయితే అది కూడా చేయట్లేదంటానికి ఈ కుటుంబాలే సజీవ సాక్ష్యం. కొర్లబోడు తాండాలో కనీసం రోడ్డు లేదు. ప్రభుత్వ పెన్షన్ తీసుకోవాలన్నా 3 కిలోమీటర్లు నడవాల్సిందే. కాస్త చేయి పైకెత్తితే అందే కరెంటు తీగలు, సెక్యూరిటీ లేని ట్రాన్స్ఫార్మర్లు, ఇలా ఎన్నో సమస్యలున్నాయి. లేరు అసలు. ఇద్దరు కోడలకి మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేదు. ఒకటే కొడుకు ఉంది. సారా తాగి బాగా ఉంటుంది సారా. అందరు ఊళ్ళో చాలా మనిషి చచ్చిపోయినారు సారా తాగి. దారు బంద్ కర్దో, దారు బంద్ కర్నాకో బాపు. తాగునీళ్లుండవు, బోర్లు పనిచేయవు, కరెంట్ ఎప్పుడుంటుందో తెలీదు. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఇక్కడి పరిస్థితులను పరిష్కరించడం లేదంటున్నారు స్థానికులు. 40 మంది దాకా సారా తాగి చనిపోయారు. మా ఊర్లలో సారా లేకపోతే పక్క ఊరు నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు. బద్యదండ, ఇర్లపూడి. మా ఊర్లో ఇప్పుడు తాగేటోళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలని ఇప్పుడు చాలా హింసిస్తున్నారు. వాళ్ళ భార్య భర్తలు కూడా మంచిగా ఉండకుండా, పిల్లలను స్కూల్కి పంపించకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్ మా ఊర్లలో. మా ఊర్లలో సారా అయితే మాత్రానికి బంద్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఈ తండాకు వెళ్లాలంటే జిల్లా కేంద్రం నుంచి పట్టుమని 10 నిమిషాలు పట్టదు. ప్రభుత్వం దృష్టి పెట్టి కొర్లబోడు తండాలో గుడుంబాను నిషేధించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు అక్కడి జనం.